Hello guys, welcome to my long video. ఇక్కడ మా మమ్మీ అండ్ అమ్మమ్మ గోల్ చేస్తున్నారు. సో మా పండగ యాక్చువల్గా వైస్ కెప్టెన్ అయింది. ఐపీఎస్తో మెడల్ తీసుకోవాల్సింది, బట్ మమ్మీ ఓకే బాయ్ గైస్, వి విల్ సీ యూ ఇన్ ద రైల్వే స్టేషన్. బాయ్. సో ఇప్పుడు నేను క్యారీ చేస్తున్న కవర్ అయితే మొత్తం ఫుడ్ అనమాట. మేము ఆల్రెడీ ఇంట్లో లంచ్ చేసాం, కానీ మా మమ్మీ మళ్ళీ బ్యాగ్ పట్టుకుంది. మా మమ్మీ అన్ని బ్లాగ్స్ సేమ్ డ్రెస్, అంటే నేను బ్లాగ్ తీస్తున్నానని మా మమ్మీ డ్రెస్ కొనుక్కున్నాను. తెలిసిందే కదా ఇండియన్ పేరెంట్స్ థింగ్స్. ట్రైన్ 11 o'clock అంటే 10 o'clock ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోవాలి. అండ్ ఇక్కడ మా మమ్మీ డాడీ సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నారు లైట్స్ ఆపామా లేదా. అండ్ వర్షం అయితే చిన్నగా పడుతుంది, కానీ మనం మెల్లగా రైల్వే స్టేషన్ రీచ్ అవుతాం. సో లెట్స్ గో. మా ట్రైన్ ఇంకా డిలే, కానీ మేము వేరే లుకింగ్ లైక్ అ పీస్ ఆఫ్ షిట్. గుడ్, బాగా చెప్పాను. సో ఇక్కడ లొకేషన్ బాగుందని నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నా. మా చెల్లి నన్ను బండగా తీసింది. నేను ఎంత సన్నగా ఉన్నా బండగా తీసుకుంటా. నువ్వు సన్నగానే ఉన్నా, నేను ఎక్కడ లాగా ఉన్నా. మా ట్రైన్ ఇంకా రాలేదు, ఇట్స్ డిలే. మేము వేరే వచ్చి నాకు ఇక్కడ నిద్ర వచ్చేస్తాం. టైం 11 అవుతుంది. ట్రైన్ ఏ టైంకి? ట్రైన్ నాకు నా హెయిర్ అంటే అస్సలు నచ్చదు, ఎందుకంటే అది సగం స్ట్రైట్గా ఉంటుంది, మిగిలింది కర్ల్స్ తిరుగుతుంది. ఎందుకు అబ్బా ఇలా ఉంటుంది అనుకుంటే మా అమ్మమ్మ హెయిర్ ఇలా ఉంది కాబట్టి నాది ఇలా ఏడ్చింది. అండ్ కాసేపు నేను ఇక్కడ ఒక చిన్న పాప ఉంది, ఆ పాపతో టైం పాస్ చేశాను. టైం ఎంత చెప్పు, ఆన్ చేసి చెప్పు. అట్ లాస్ట్ 11:30కో ఎంతకో మా ట్రైన్ అయితే రీచ్ అయింది. యాక్చువల్గా నాకు టైం గుర్తులేదు. అండ్ ఇది నా జీవితంలో నేను చూసిన వరస్ట్ ట్రైన్ అని చెప్పొచ్చు. సైడ్ బెర్త్స్ కూడా 3 ఉన్నాయి. అండ్ ఇది రైల్వే స్టేషన్ లాగే ఉంది ట్రైన్లో కూడా. పండు అక్కడ చూడే. చెన్నై వెళ్ళినప్పుడు మా అమ్మమ్మకి బాగా అలవాటు అయ్యింది ఎలా వీడియోకి పోజెస్ ఇవ్వాలని. నేను ఇలాగ ట్రైన్లో పడుకున్నప్పుడు అందరినీ ఒకసారి ఎత్తుక్కుంటాను అనమాట, అంటే ఎవరెక్కడ పడుకున్నారు అని. అంటే నైట్ వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఏదైనా ఎవరినొకరిని తోడు పట్టుకెళ్ళాలి కాబట్టి. అండ్ ఇక్కడైతే నేను అందరినీ వెతుక్కుంటున్నాను ఎక్కడున్నారని. అండ్ ఇక్కడ మా అమ్మమ్మ మంచి పోజెస్ వస్తుంది, ఇలా చేయాలా అలా చేయాలా అని బాగా ప్రిపేర్ అవుతుంది నెక్స్ట్ డేకి ఎలా పోజెస్ ఇవ్వాలి ఏంటి అని. మేమైతే మా డెస్టినేషన్కి రీచ్ అయిపోయాం. అండ్ మా ట్రైన్ ఇంకో 10 minutesలో రీచ్ అయిపోబోతుంది స్టేషన్కి. మేము శ్రీశైలం వెళ్ళాలి, అక్కడికి డైరెక్ట్గా ట్రైన్ లేదు. ఇది మార్కాపురం రోడ్ నుంచి మనం ఆటోలో వెళ్తున్నాం. అది ఎక్కడ నువ్వు క్యాబ్లోనా? క్యాబ్ అంటే టాటా మ్యాజిక్ కార్. నేను చూడు అయి మమ్మీ కోతులేదు ఉంటే బేబీస్ కూడా కోతులేదు. హలో గాయ్స్, మనం ఎక్కడున్నాం? మార్కాపురం. ఎక్కడికి వెళ్తున్నాం? శ్రీశైలం. ఎలా వెళ్తాం? కార్ ఆర్ బస్. సో మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయాం. టైం 11:01. సో మేము ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఒకటి నేను వచ్చేటప్పుడు చూసాను, భలే ఉంది. ఇప్పుడు మనం అక్కడ కూడా తీసుకోబోతాం. సీ దిస్ సో ప్రిటీ. మీరు బ్లాగ్ పెట్టాలి. బై గైస్. ఈ మార్కాపురం రోడ్ దగ్గర సమ్ హోటల్. అండ్ మేము ఇక్కడ నుంచి శ్రీశైలం స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ రూమ్ అయితే వెకేట్ చేసేసాం. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం ఎలా వెళ్తున్నాం అని నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. బాయ్ బాయ్.